శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు తేదీ 26/11/2024. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము కృష్ణపక్షము వారము మంగళవారము. తిథి ఏకాదశి. తెల్లవారుజామున 3:06 వరకు కూడా ఏకాదశి తిథి ఉండి తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. నక్షత్రం హస్తా నక్షత్రం. తెల్లవారుజామున 4:48 వరకు కూడా హస్తా నక్షత్రం ఉండి తదుపరి చిత్తా నక్షత్రం వస్తుంది. యోగం ప్రీతి యోగం. పగలు 3:53 వరకు కూడా ప్రీతి యోగం ఉండి తదుపరి ఆయుష్మాన్ యోగం వస్తుంది. కరణం భవకరణం. పగలు 2:15 వరకు కూడా భవకరణం ఉండి తదుపరి బాలువకరణం వస్తుంది. వర్జం ఉదయం 11:48 ప్రారంభమై 1:32 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 ప్రారంభమై 9:12 వరకు ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:48 ప్రారంభమై 11:36 వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 11:52 ప్రారంభమై 1:32 వరకు ఉంటాయి. రాహుకాలం మధ్యాహ్నం 2:35 ప్రారంభమై 3:58 వరకు ఉంటుంది. గుళికాకాలం పగలు 11:48 ప్రారంభమై 1:11 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:01 ప్రారంభమై 10:24 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంకాలం 5:25 సూర్యుడు సంచరించేటటువంటి రాశి వృశ్చిక రాశిలోను, చంద్రుని యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతుంది. ఈరోజు ఉత్తరం వైపు వారసులు కనుక సాధ్యమైనంత వరకు ఉత్తరం వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. ఇక ఈరోజు విశేషించి ఉత్పత్తి ఏకాదశి. ఈరోజు ద్వాదశ రాశుల వారు కూడా విష్ణు ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, ఇక ఈరోజు ఉత్పత్తి ఏకాదశి నాడు ఉదకాన్ని దానం చేయడం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు అని కూడా తెలియజేస్తూ, ఈ రోజు ఉండేటటువంటి గ్రహ గతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి కూడా దీన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆరోగ్య విషయం నిమిత్తంగా అనుకూలత ఏర్పడడం, ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, శత్రుమూలకమైనటువంటి బాధల నుంచి కానీ కొంత ఉపశమనము అనేటటువంటిది కలగడం, సర్వత్రా అనుకూలత, వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా విజయ దుందుభులను మోగించడం, నూతన వ్యాపార ప్రారంభం నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ, ప్రయత్నాలు కానీ, రుణ ప్రయత్నాలు కానీ బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఈరోజు అధికంగా ఉండడం, లాభదాయకమైనటువంటి స్థితిలో అద్భుతమైనటువంటి విధంగా ఉండడం అనేటటువంటిది ఈరోజు మీరు చెప్పుకోవచ్చు. అలాగే దుర్మార్గులతోటి స్నేహం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. తలచినటువంటి సమయంలో తలచినటువంటి పనుల యందు ఆటంకాలు ఏర్పడడానికి ప్రధానంగా ఈ దుస్నేహితులు అంటే దుష్ట సహవాసం వలన ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి, మోసపోయేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. దొంగల నుంచి ఎప్పటి నుంచి అయితే నష్టపోయినటువంటి ద్రవ్యం కానీ, ధనం కానీ, ఏదైనా విలువైనటువంటి వస్తువులు కానీ ఉన్నాయో ఈరోజు మీకు సమకూరేటటువంటి పరిస్థితులు, సరైనటువంటి విధానంలో నడవడిక అనేటటువంటిది ఏర్పడుతుంది. మనోవిచారాలు అనేటటువంటివి తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ధన ఆదాయానికి లోటు లేకుండా ఉండడం, ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా భావించారో, ఎవరైతే మీతోటి వ్యతిరేకమైనటువంటి భావాలుగా మీ గురించి చెడుగా చెప్పినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుని మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీతో స్నేహ సంబంధమైనటువంటి వాతావరణంగా ఏర్పడేటటువంటి సానుకూల వాతావరణాన్ని వారికి వారే ఏర్పరచుకోవడం, అలాగే అధికారుల నుంచి వచ్చేటటువంటి ఒత్తిడి కూడా సమసిపోవడం, అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం కలుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి జనాదరణ అనేటటువంటిది విశేషంగా పెరుగుతుంది. అధికారకు సంబంధమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు వాతావరణం ఏర్పడుతుంది. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే ఈరోజు ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద మీరు ఈరోజు అన్ని విధాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి నవరత్న మాలిక స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా దేవాలయం, అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు.
కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన భార్య బిడ్డలతోటి, అలాగే సన్నిహితులతోటి, కుటుంబ సభ్యులతోటి అకారణంగా గొడవలు పడేటటువంటి పరిస్థితి, పనుల యందు జాప్యత, విపరీతమైనటువంటి ఆలోచనలు తప్ప ఆచరణ అనేటటువంటిది లేని జీవన విధానం, ఆరోగ్య విషయం నిమిత్తంగా కూడా సతమతమయ్యేటటువంటి పరిస్థితి, ప్రతి విషయంలోనూ కూడా ఓటమి భయము అనేటటువంటిది మిమ్మల్ని మానసిక ప్రశాంతత లేకపోవడానికి ప్రధానంగా కారణమయ్యేటటువంటి పరిస్థితులు, బంధువులతోటి, సన్నిహితులతోటి, స్నేహితులతోటి మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడడం, తీరా అన్ని పనులు చేసిన తర్వాత పని విషయం నిమిత్తంగా ఉండేటటువంటి దాంట్లో ఏదో రకంగా పని పూర్తి చేశాం అని అనుకునేటటువంటి సమయంలో ఎవరో ఒకళ్ళు ఏదో రకమైనటువంటి విధంగా మిమ్మల్ని కొన్ని మాటలు మాట్లాడడం, ఆ మాటల కారణంగా ఆ పనిని అక్కడికక్కడ వదిలేసి బయటకు వెళ్ళిపోవడం, మీ పై స్థాయి అధికారులు ఆ సమయానికి వచ్చి అక్కడ ఉండేటటువంటి వాతావరణాన్ని, అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళే ఆ పనంతా చేశారనేటటువంటి అభిప్రాయానికి వచ్చి మిమ్మల్ని కొన్ని సూటిపోటి మాటలతోటి ఇబ్బందికి గురి చేసేటటువంటి పరిస్థితి కూడా అధికంగా కనిపిస్తుంది. ప్రధానంగా శ్రమ అధికం, ఫలితం అంతంత మాత్రం అన్నట్లుగా ఉండే పరిస్థితుల్లో అకాల భోజనం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటటువంటి పరిస్థితి, సమయానికి నిద్రలేకపోవడం, బాకీలు వసూలు చేసేటటువంటి విధానంలో కానీ, బాకీ వసూలయ్యేటటువంటి పరిస్థితుల్లో కానీ ఇబ్బంది పాలవడం, రావలసినటువంటి వస్తువులు సరైనటువంటి సమయానికి రాక ఇక్కట్లు పడేటటువంటి విధానంలో ఉండడం జరుగుతాయి. కొన్ని రకాలుగా మీకు ఉండేటటువంటి మానసిక సంఘర్షణను అనుసరించి కొంతమంది చెడు స్నేహితులు దుష్ట సహవాసం వలన అనవసరమైనటువంటి విధంగా మీ ఇంట్లో ఉండేటటువంటి విలువైనటువంటి వస్తువులను కూడా వాటన్నింటినీ కూడా ఈ యొక్క దుర్వ్యసనాలకి, దుష్ట సావాసాల వలన నష్టపోయేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. నష్టపోవడమే కాదు, గొడవలకు కూడా దిగేటటువంటి విధానంలో మీ యొక్క మనస్తత్వం అనేటటువంటిది మార్చేటటువంటి విధంగా వారు చూస్తారు. సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి ఆ పైన మనకు సంబంధం లేదు అనే విధంగా నడుచుకోవడం వలన మాత్రమే మీరు ఈ యొక్క సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితిని పొందగలుగుతారు. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, పైన ఉదాహరించినటువంటి ఎక్కట్లో నుంచి బయటకు రావడానికి ఆపదోద్ధారక హనుమత్ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో, తమలపాకులతోటి అర్చన, అరటిపళ్ళు నివేదన చేయడం వలన, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా వృద్ధాశ్రమాల్లో కానీ, అనాథ శరణాలయాల్లో కానీ ఆహారం నిమిత్తంగా కొంత ధనాన్ని కానీ లేదా ఆహారాన్ని కానీ అందించడం వలన ఇబ్బందుల నుంచి బయటకు వస్తారు అని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన బంధువులతోటి, మిత్రులతోటి, స్నేహితులతోటి, సన్నిహితులతోటి, ప్రధానంగా మాతృవర్గానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతోటి అభిప్రాయ భేదాలు అనేటటువంటివి ఏర్పడడం, మేనమామ గారి ఇంటి దగ్గర నుంచి కానీ, మేనత్త గారి ఇంటి దగ్గర నుంచి కానీ అనాలోచితమైనటువంటి నిర్ణయాల వలన, ఆలోచన విధానంలో లోపాల వలన కొన్ని రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు, తత్కారణంగా మానసిక సంఘర్షణ అనేటటువంటిది అధికమవుతుంది. ఆరోగ్య విషయం నిమిత్తంగా కూడా అనుకోని విధానాల్లో ఏదో రకమైనటువంటి వ్యసనాల వలన ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి, బంధువులతోటి, మిత్రులతోటి విరోధాలు ఏర్పడేటటువంటి అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇష్టం లేనటువంటి ప్రదేశాలకు స్థాన చలన అవసరము అనేటటువంటిది కనిపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. అలాగే విషజంతు భయము అనేటటువంటిది కలిగేటటువంటి అవకాశాలు అత్యధికంగా ఈ యొక్క సమయంలో కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అలాగే ఆరోగ్య విషయం నిమిత్తంగా కూడా అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. ప్రధానంగా తల్లి యొక్క ఆరోగ్య విషయం నిమిత్తంగాను, లేదా తల్లితో సమానమైనటువంటి స్త్రీమూర్తి యొక్క ఆరోగ్య విషయాల నిమిత్తంగాను అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదో రకమైనటువంటి విధంగా ఆపద అనేటటువంటిది సంభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఏదైతే ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణ సమయంలో రాత్రిపూట ప్రయాణాలను సాధ్యమైనంత వరకు కొంచెం వాయిదా వేసుకోవడం అనేటటువంటిది చాలా మంచిది.
ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నట్లయితే కనుక ఈరోజు ఏదో రకమైనటువంటి విధంగా మీరు పట్టుకుని వెళ్ళేటటువంటి సామాన్లు కానీ, సరుకుల విషయం నిమిత్తంగా కానీ, వస్తువుల విషయం నిమిత్తంగా కానీ, విలువైనటువంటి ఆభరణాల వ్యవహారంలో కానీ అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం ఈ రోజు అని చెప్పుకోవచ్చు. వివాహాది ప్రయత్నాల నిమిత్తంగా చేసేటటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మోసపోయేటటువంటి పరిస్థితులు, వాటి నుంచి బయటకు తీసుకుని రావడానికి ఎవరో చెప్పేటటువంటి కళ్ళబొల్లి మాటల వలన ఆర్థికంగా నష్టపోయేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అధికారుల యొక్క వేధింపుల నుంచి బయటకు రావడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా మోసపోకుండా ఉండడానికి, ఆరోగ్య విషయం నిమిత్తంగా ఆడవారికి సుఖంగా ఉండడానికి ఈరోజు మీరు నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా నవగ్రహ దేవాలయాన్ని దర్శించుకొని ఆ దేవాలయంలో నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు చేసి కొద్దిగా బెల్లం నవధాన్యాలను నివేదించడం వలన, అలాగే గోపూజ గోగ్రాసాన్ని ఇవ్వడం వలన సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన నిరుద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చేసేటటువంటి ప్రతి ప్రయత్నము సఫలీకృతం అవ్వడం, అనుకూలతలు ఏర్పడడం, ప్రధానంగా స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి ధనయోగాన్ని, ధన లాభాన్ని సంప్రాప్తం చేసుకోవడం, అలాగే అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, గృహానికి సంబంధించినటువంటి స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి సంబంధించినటువంటి శుభ పరిణామాలు కానీ, శుభకార్యాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు కానీ ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి అని చెప్పొచ్చు. అలాగే ఇంట్లో కూడా ఏదో రకమైనటువంటి శుభకార్యాన్ని జరిపేటటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. పాత బాకీలు అనేటటువంటివి సాధ్యమైనంత వరకు వసూలవుతాయని చెప్పుకోవచ్చు. బంధువులు, స్నేహితుల యొక్క సలహాలు, వారి యొక్క సంప్రదింపులు, వాళ్ళు కలుసుకునేటటువంటి విధంగా ఏర్పడేటటువంటి వాతావరణం అన్ని విధాలా అనుకూలించేటటువంటి పరిస్థితిగా ఉంటుంది. ప్రముఖ వ్యక్తులు అనేటటువంటి వారు మీకు తారసపడడం, వారితో పరిచయాలు ఏర్పడడం, కలయికలు కలగడం, అలాగే తద్వారా అధికారుల నుంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడం జరుగుతాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఒత్తిడి అనేటటువంటిది అధిగమిస్తారు, అనుకూలతలు ఏర్పడతాయి. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొన్ని శుభవార్తలు వినేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వెనుకట ప్రభుత్వం అంటే గతంలో జరిగినటువంటి వారి నుంచి రావలసినటువంటి సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ము అంతా కూడా వచ్చేటటువంటి అవకాశం, అనుకూలించేటటువంటి పరిస్థితి ప్రధానంగా కాంట్రాక్ట్ దారులకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పచ్చు. అలాగే శత్రుజయము అనేటటువంటిది రాజకీయ నాయకుల్లో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. అభివృద్ధిని సాధిస్తారు, ఒత్తిడిని అధిగమించేటటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అన్ని విధాలా కూడా అధికార యోగము అనేటటువంటిది ఈరోజు మీకు ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. ఈరోజు పైన ఉదాహరించినటువంటి సమస్త శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి కేతు కవచాన్ని పారాయణ చేయడం, అలాగే గణపతికి సంబంధించినటువంటి దేవాలయంలో గణేష అష్టోత్తరంతో గణపతికి ఆరాధన చేయడం వలన, గణపతికి బెల్లాన్ని నివేదన చేయడం వలన, గోపూజాది కార్యక్రమాలు, గోగ్రాసాన్ని ఇవ్వడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆరోగ్య విషయం నిమిత్తంగా తరచూ ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఆర్థికంగా రావలసినటువంటి ధనం చేతికి అందక, ఇవ్వవలసినటువంటి వ్యక్తులు సరైనటువంటి సమయానికి మీకు అందివ్వక, మీరు చేసినటువంటి రుణాలు చేసినటువంటి వ్యక్తులు వారి యొక్క ఇబ్బందులను వాళ్ళుగా మీ దగ్గరకు వచ్చి ఆర్థికంగా ధనపరమైనటువంటి విషయం నిమిత్తంగా చికాకులు కలిగించడం అనేటటువంటిది జరుగుతుంది. ఆరోగ్య విషయం నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉన్నాయి. సమస్యలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. సమస్యలు మాత్రమే జీవనం అంతా కూడా ఉంటుంది, జీవితం అంతా ఉంటుంది అనుకోవడం మాత్రం ఒక అనాలోచితమైనటువంటి ఆలోచన. సమస్యల్ని ధైర్యంగా ప్రతిభావంతంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం
మీలో ఉంది అనేటటువంటిది గుర్తించండి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత అనేటటువంటి విషయం నిమిత్తంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల వలన కొన్ని చికాకులు ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకోని విధానాల్లో అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి, ఒకవేళ ప్రయాణం చేసినా మార్గ మధ్యంలోనే ఆటంకాలు ఏర్పడేటటువంటి పరిస్థితి, మళ్ళీ ఆ యొక్క పని నిమిత్తంగా వెనక్కి రావలసినటువంటి ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా స్థిరమైనటువంటి నిర్ణయాన్ని, స్థిమితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి పరిస్థితి. ఎటువంటి స్థితి అయ్యా అంటే ఏం చెప్పాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు అనేటటువంటి అయోమయమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మధ్యాహ్నం దాటిన తర్వాత సాయంత్రం లోపులో మీ యొక్క ధర్మపత్ని కానీ, లేదా మీ భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులు కానీ, లేదా మీ సహ ఉద్యోగులు కానీ ఏ పని తలపెట్టినా ఆటంకాలు వస్తుంటే ఆ ఆటంకాలు ఏ కారణంగా వస్తున్నాయి, వాటిని ఏ విధంగా అధిగమించాలి అనేటటువంటి సలహాలు, సంప్రదింపులు అనేటటువంటివి మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం మధ్యాహ్నం దాటిన తర్వాత కొంత ఊరట అనేటటువంటిది కనిపిస్తుందని చెప్పచ్చు. అలాగే పాత బాకీలు అనేటటువంటి వసూలు కాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఏదో రకమైనటువంటి విధంగా దూరపు స్నేహితులు కానీ, బంధువులు కానీ సహాయ సహకారాలు అందించడం, తద్వారా మీకు కొంత ధనం చేతికి అందేటటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. మీకు ఉండేటటువంటి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కానీ, అధికారుల నుంచి వచ్చేటటువంటి విశేషమైనటువంటి ఒత్తిడి కానీ తగ్గించుకోవడానికి అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి శ్రీ దత్త ఘోరకాష్టోద్ధారక స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే దత్త దర్శనం చేసుకోవడం, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు. జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన అనుకూలతలు ఏర్పడడం, పాత బాకీలు వసూలవ్వడం, అనుకూలతమైనటువంటి వాతావరణం, ప్రతి వ్యవహారంలోనూ కూడా బహుముఖ ప్రజ్ఞాశాలులుగా గుర్తింపు అనేటటువంటిది సంప్రాప్తం చెందడం, ఆధ్యాత్మిక చింతన పెరగడం, భగవంతుని యొక్క కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేటటువంటి పరిస్థితి ఏర్పడడం, శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతమైనటువంటి విధానంలో ఉండడం, అలాగే కుటుంబ సభ్యులతోటి, భార్య బిడ్డలతోటి సౌఖ్యవంతమైనటువంటి జీవనాన్ని ఈరోజు గడపడం, తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాల నిమిత్తంగా ఉండే తగాదాలు దూరం అవ్వడం, అనుకూలతలు ఏర్పడడం, కోర్టుపరమైనటువంటి వ్యవహారం నిమిత్తంగా ఉండేటటువంటి సమస్యలు కొంత సానుకూల వాతావరణంగా పరిష్కార దిశగా అడుగులు ప్రారంభం అవడం అనేటటువంటిది ఈరోజు ప్రధానంగా జరుగుతుంది అని చెప్పొచ్చు. అలాగే ప్రతి వ్యవహారంలోనూ కూడా కలిసి వచ్చేటటువంటి కాలంగా ఈరోజు ప్రధానంగా మీకు ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ పరంగా ఉన్నటువంటి వారికి రాజకీయ పదవి యోగానికి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా ఉండే సమస్యలు కానీ, అధిష్టాన వర్గాన్ని మెప్పు పొందించేటటువంటి విధానంలో చేసేటటువంటి పనులు కానీ ఈ యొక్క సమయంలో మీకు సఫలీకృతం అవుతాయి అని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకు సంబంధించినటువంటి జనాల యొక్క ఆదరాభిమానాలు ఎల్లవేళలా కూడా మీతో కూడా ఉంటాయి అని ఈ రోజున చెప్పుకోవచ్చు. మిత్రులతోటి, సన్నిహితులతోటి కలయికలు చాలా ఆనందదాయకంగా గడపడం, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, ధనాదాయానికి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా లోటు లేని జీవనాన్ని గడపడం, స్త్రీలు ప్రధానంగా నూతన వస్తు వాహన ఆభరణ యోగాన్ని అనుభవించేటటువంటి దిశగా అడుగులు వేయడం, ఉద్యోగస్తులకు ప్రధానంగా అధికారుల యొక్క అనుగ్రహం పొందడం, ఉద్యోగం నిమిత్తంగా ఉండేటటువంటి విధానంలో బదిలీల విషయంలో కానీ, ప్రమోషన్ల విషయం నిమిత్తంగా కానీ ఈరోజు మీకు తత్కారణమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంత అనుకూల వాతావరణం ఏర్పడడం జరుగుతుంది. ప్రధానంగా నిరుద్యోగస్తులకు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయం నిమిత్తంగా ఏదో ఒక విధమైనటువంటి కొలువు సంప్రాప్తమయ్యేటటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఇంకా విశేషించి విద్యార్థులకు సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది అని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ రోజు మీరు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారికి గోక్షీరం ఆవు పాలతోటి అభిషేకించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు.
చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రధానంగా స్త్రీ పురుషుల ఉభయులకి కూడా చెప్పొచ్చేటటువంటి మాట ఏంటంటే, విలువైనటువంటి వస్తువులు, విలువైనటువంటి కాగితాలు లేదా ప్రధానంగా ముఖ్యమైనటువంటి సామాన్లు, వీటిని అత్యంత జాగ్రత్తగా ఈరోజు ప్రయాణపరం అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఏ విధానంలోనైనా సరే విలువైనటువంటి వస్తువుల విషయంలో ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి. అనుమానం కలిగిందా అనేటటువంటి విధానంలో వస్తువు జారిపోయిన తర్వాత మనం ఎన్ని మాటలు అనుకున్నా కూడా దాని వలన ఉపయోగం లేదు. అలాగే ఉద్యోగస్తులకు ప్రధానంగా ముఖ్యమైనటువంటి పత్రాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోవలసినటువంటి పరిస్థితి. లేనట్లయితే మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులే మీకు మంట పుట్టించేటటువంటి విధానంలో చేయడం, వాటి ద్వారా మిమ్మల్ని వారి యొక్క ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతాయి. ప్రధానంగా ముఖ్యంగా ఉద్యోగస్తులకు సంతకాలు పెట్టేటటువంటి సమయంలో కానీ, షరతులు చెప్పేటటువంటి సమయంలో కానీ, లేదు మీరు ఎవరికైనా షూరిటీ పెట్టేటటువంటి సమయంలో కానీ అస్సలు మొహమాట పడకండి. మీకు అవుతుందంటేనే అవుతుంది అని చెప్పండి. ఆ యొక్క సమస్యను కానీ భవిష్యత్తులో వచ్చే ఇబ్బందిని కానీ పరిపూర్తిగా మీరు నేను తట్టుకోగలను అనేటటువంటి నమ్మకం ఉంటే తప్ప ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ మాట అనేటటువంటిది ఇవ్వకండి. భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి విషయాల్లో కూడా అభిప్రాయ భేదాలు అనేటటువంటి దానికి ఈరోజు పడేటటువంటి బీజం చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు. అలాగే వృత్తిపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ ప్రభుత్వ అధికార దాడుల వలన కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త పడండి. వ్యక్తిగతంగా వాహనాన్ని నడిపేటటువంటి సమయంలో కూడా కొంచెం జాగ్రత్త పడడం మంచిది. ఈరోజు మీరు ఖచ్చితంగా చలనారూపకంగా కానీ లేదా వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా పెట్టుబడుల నిమిత్తంగా కానీ అధికంగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. వాహనాల విషయం నిమిత్తంగా పెట్టుబడులు అధికమైపోతాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా కూడా అంతంత మాత్రంగా ఉండడం. ప్రధానంగా స్త్రీలకు వెన్నుకి అలాగే మోకాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్య, మెడ నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్య ఈరోజు మిమ్మల్ని బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లో కనిపిస్తుంది. కనుక అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. వినకూడనటువంటి మాటలు మీకు బంధువుల్లో కానీ ముఖ్యుల్లో కానీ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఏవైతే వినకూడదనుకుంటున్నారో ఆ వార్తలు వినవలసినటువంటి ఆవశ్యకత, అవసరం ఈరోజు పడుతుంది. కనుక కొంచెం జాగ్రత్త పడడం చాలా మంచిది. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులు కానీ పైన ఉదాహరించినటువంటి ఇక్కట్ల నుంచి కానీ బయటకు రావడానికి శబరగిరి శాష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా కాలభైరవ దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారికి మాషాలు అంటే గారెల దండ కానీ మినపపిండికి సంబంధించినటువంటి పదార్థాలను కానీ నలుగురు వృద్ధులకి కానీ భిక్షాటన చేసేటటువంటి వ్యక్తులకి కానీ భిక్షం వేసేటటువంటి విధానంలో ముష్టివారికి కానీ వీరికి దానం చేయడం వలన మినపకు సంబంధించినటువంటి పదార్థాలను దానం చేయడం వలన ఈరోజు మీకు ఉండేటటువంటి కంట్రోల్ నుంచి ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి సర్వ విధాలా కూడా అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది అని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన సర్వ విధాల అనుకూలతలు ఏర్పడడం, స్త్రీ మూలకంగా విశేష ధనయోగాన్ని సంప్రాప్తించుకోవడం, శుభకార్యాలు లేదా శుభ ప్రయత్నాలు నిమిత్తంగా చేసేటటువంటి పనులు నెరవేరడం, శుభకార్యాలు కలిసి రావడం, బంధువులతోటి స్నేహితులతోటి ఆనందదాయకంగా గడపడం, పాత బాకీలు పాత రుణాలు వసూలయ్యి ధనము అనేటటువంటిది సంపూర్తిగా మీ చేతిలో నిలబడడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎప్పటి నుంచో కూడబెట్టినటువంటి ధనం గురించి కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి భూమికి అంటే స్థలాలకు సంబంధించినటువంటిది కానీ నెరవేరడానికి ఈరోజు సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. స్నేహితుల వలన ఏర్పడేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. భార్యా బిడ్డల మధ్యన ఉండేటటువంటి ఎడబాటు కానీ భర్తల మధ్యన ఉండేటటువంటి మాట పట్టింపులు కానీ అవన్నీ కూడా సమసిపోయి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళే మీకు సహాయ సహకారాలు అందించడం,
బాకీలన్నీ కూడా వసూలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మనోధైర్యము అనేటటువంటిది విశేషమైనటువంటి విధంగా ఈరోజు మీకు పెరుగుతుంది అని చెప్పొచ్చు. అన్ని విధాలా కూడా ఈరోజు మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు. అన్ని విధాల అనుకూలతలు కూడా ఏర్పడతాయి. ఈరోజు మీరు ప్రధానంగా మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా రామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే శ్రీరామ రక్ష కవచాన్ని సాయంకాల సమయంలో సంధ్యాదీపాన్ని వెలిగించి స్త్రీలు ప్రధానంగా కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనుస్సు రాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన విశేషమైనటువంటి అనుకూలతలు, ప్రధానంగా స్త్రీలకు నూతన వస్తు వాహన ఆభరణ యోగము అనేటటువంటిది అధికంగా కనిపిస్తోంది. అలాగే నూతన గృహపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చేసే ప్రయత్నాలు కానీ, స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాలు కానీ, స్త్రీ పురుషులు ఉభయులకి కూడా కార్య సాధకులుగా లాభదాయకమైనటువంటి స్థితిగా అనుకూలించేటటువంటి సమయంగా ఈ రోజును చెప్పుకోవచ్చు. అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు భోజన యోగము అనేటటువంటిది పరిపూర్తిగా ఈ రోజున అనుభవిస్తారు. ధన ఆదాయము అనేటటువంటిది విశేషంగా పెరుగుతుంది. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, అలాగే వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ చాలా అనుకూలించేటటువంటి సమయంగా ఈ రోజున చెప్పుకోవచ్చు. రాజకీయ వ్యవహారాలు చేసేటటువంటి వారికి రాజకీయపరమైనటువంటి వ్యవహారాలకు ఈరోజు ఎవరికైతే రాజకీయ యోగం గురించి ఎదురు చూస్తున్నారో సఫలీకృతమయ్యేటటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్పుకోవచ్చు. అలాగే ఎప్పటి నుంచో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు కానీ, దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలు కానీ ఈరోజు మీకు సాధ్యమైనంత వరకు సఫలీకృతమయ్యేటటువంటి విధంగాను, రోగాల బాధల నుంచి, ఎప్పటి నుంచో పడుతున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి విడుదల కలిగేటటువంటి విధంగాను ఈరోజు మీ యొక్క జీవన విధానము అనేటటువంటిది కలుగుతుంది. అన్ని విధాల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అనుకూలించేటటువంటి పరిస్థితులు, తలచినటువంటి ప్రతి పని కూడా నెరవేరేటటువంటి అవకాశాలు, ప్రధానంగా స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి యోగప్రదమైనటువంటి స్థితిని ఈరోజు మీరు పొందుతారు. వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే మీ పై స్థాయి కలిగినటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క తెలివితేటలకు, మీరు చేస్తున్నటువంటి పనులకు దాసోహం అనేటటువంటి విధానంలో అద్భుతమైనటువంటి యోగం ఉంది. దాతగా, అలాగే ఒక ప్రతిభావంతమైనటువంటి వ్యక్తిగా, ఒక ఉత్కృష్టమైనటువంటి పరిపూర్తి మానవతా దృక్పథం కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు మీరు జనాలలో, సంఘంలో కొనియాడబడతారు అని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. మొత్తం మీద ఈరోజు స్త్రీ పురుషుల ఉభయులకి అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నరఘోష, దృష్టి దోషము కూడా అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. తత్కారణంగా రావలసినటువంటిది సరైనటువంటి సమయానికి రాకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కనుక ప్రధానంగా మీరు ఈరోజు సర్వ విధాల రక్షణ నిమిత్తంగా దుర్గా దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన, ఆ అమ్మవారికి ఖడ్గమాల నామాలతోటి కుంకుమార్చన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన అనుకోని విధానాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆరోగ్య విషయం నిమిత్తంగా చికాకులు, విద్యార్థులకు చదువు మీద ఆసక్తి తగ్గడం, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం, బద్ధకం విపరీతంగా పెరగడం, ఏ పని అయితే మనకు ముఖ్యమో ఆ పని మినహాయించి అన్ని పనులను కూడా విద్యార్థులు పరిపూర్తిగా చేసేటటువంటి అవకాశం. మనస్సంతా కూడా స్త్రీలకు ప్రధానంగా ఒక రకమైనటువంటి వ్యాకులత చెందేటటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని ఏదో రకమైనటువంటి విధంగా మనస్తాపానికి గురి చేస్తూ ఉండేటటువంటి అవకాశాలు. అలాగే వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ శత్రుమూలకమైనటువంటి బాధలు, శత్రు భయము అనేటటువంటిది అధికమయ్యేటటువంటి పరిస్థితి. మీరు ఏవైతే పనులు తలపెట్టారో, ఏవైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ పనులు నెరవేరక, ఆ నెరవేరేటటువంటి పని కూడా చాలా కష్టంగా నెరవేరేటటువంటి పరిస్థితులు.
అలాగే ప్రధానంగా ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ చూసుకున్నట్లయితే ప్రభుత్వపరమైనటువంటి దాడులు నెరవేరడం, ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవ్వడం, అలాగే తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్య అనేటటువంటిది మిమ్మల్ని వ్యాకులత చెందేటటువంటి విధంగా ఉండడం ప్రధానంగా జరుగుతాయి. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే, ఏ పని చేసినా సరే వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ లాభ నష్టాలు అనేటటువంటిది సమానమైనటువంటి స్థితిగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చేసేటటువంటి కృషి అభివృద్ధి అనేటటువంటిది లేకపోవడం వలన, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అధికారుల వాళ్ళ భయము వలన ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, మీరు ఎవరికైనా షూరిటీ సంతకాలు కానీ లేదా ఏదో స్వల్పమైనటువంటి ధనానికి ఆశపడి మీకు ఉండేటటువంటి ఉద్యోగాన్ని బలంగా పెట్టడం కానీ చేయడం వలన ఇబ్బందులు భవిష్యత్తులో అధికమవుతాయి అనేటటువంటిది ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి రుణ విమోచన నృసింహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటి నృసింహ క్షేత్రాన్ని కానీ లేదా విష్ణు దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన సంబంధం లేని విషయాల నిమిత్తంగా ఎప్పుడో జరిగిపోయినటువంటి పనుల కారణంగా అపనిందలు కానీ అపవాదులు కానీ సంప్రాప్తమయ్యేటటువంటి పరిస్థితి. చేసేటటువంటి ప్రతి పని కూడా ఇతరులు ఏదో రకంగా అవమాన భారాన్ని భరించవలసినటువంటి విధంగానే ఉంటుంది తప్ప ఇతరుల ద్వారా ఏ రకంగానూ కూడా పరిపూర్తి మానసిక ఆనందము అనేటటువంటిది అంతంత మాత్రంగా మాత్రమే కనిపిస్తుంది. అకారణంగా విరోధాలు, భార్యా పిల్లలతోటి, అలాగే వారి యొక్క ఆరోగ్య విషయం నిమిత్తంగా సమస్యలు, నమ్మినటువంటి వ్యక్తులు వ్యాపారపరంగా అవ్వచ్చు ఉద్యోగపరంగా అవ్వచ్చు వారి వలనే ప్రధానంగా మోసపోయేటటువంటి పరిస్థితి, తత్కారణంగా విరోధాలు ఏర్పడడం, మాట పట్టింపులు అనేటటువంటివి కలగడం జరుగుతుంది. ప్రధానంగా ఏవైతే మీరు చేద్దామనుకుంటున్నటువంటి పనులు ఉన్నాయో ఆ పనుల యందు ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం వలన మానసిక సంఘర్షణ అనేటటువంటిది ఏర్పడుతుంది. ప్రధానంగా మీ ఆరోగ్య విషయం నిమిత్తంగా ప్రాణభయము అనేటటువంటిది అధికంగా పెరుగుతూ ఉంటుంది. మీకు సంబంధించినటువంటి పెంపుడు జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి వలన కూడా కొన్ని చికాకులు కలిగేటటువంటి అవకాశాలు పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయి. మనస్సుకు ఆందోళన, శత్రువృద్ధి అనేటటువంటిది విపరీతంగా కలుగుతుంది. ప్రధానంగా ఆడవారికి ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉదర సంబంధమైనటువంటి బాధలు అనేటటువంటివి మిమ్మల్ని విపరీతమైనటువంటి విధంగా ఇబ్బందులకు గురి చేస్తాయి. భూ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా మీ యొక్క ఆస్తి వ్యవహారాల నిమిత్తంగా ఉండే చికాకులు అధికమయ్యేటటువంటి పరిస్థితి కూడా అధికంగా కనిపిస్తోంది. మొత్తం మీద ఈ యొక్క సమయంలో మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి శ్రీ ఆది వరాహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఏ వ్యవహారంలో చూసినా, ఏ విధి విధానాల్లో చూసినా సర్వత్రా అనుకూలమైనటువంటి పరిస్థితి. మీకు సంబంధం లేని స్త్రీ అంటే అన్యపరమైనటువంటి స్త్రీల యొక్క సహకారం వలన, వారి యొక్క సహచర్యం వలన ఏదో రకంగా మీకు సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించడానికి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, విహారయాత్రలు చేస్తారు, చేసేటటువంటి పనుల యందు పరిపూర్తి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు అనడంలో అతిశయోక్తి లేదు. స్త్రీలకు ప్రధానంగా ధన ధాన్య వస్త్ర వాహన యోగము అనేటటువంటిది విశేషమైనటువంటి విధంగా ఈరోజు మీకు సంప్రాప్తమవుతుంది. ఏవైతే పనులు అంటే రుణ ప్రయత్నాల నిమిత్తంగా కానీ, ధన సంబంధమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ, లేదా గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కానీ, రుణ ప్రయత్నాలు కానీ, రావలసినటువంటి బాకీల గురించి ఎదురు చూడటం కానీ, ఏవైతే పనులు పెండింగ్లో ఉన్నాయో
ఏవైతే మీకు స్తబ్దతగా ఉండిపోయినటువంటి పనులు ఉన్నాయో అవన్నీ పూర్తయ్యేటటువంటి అవకాశం ఈరోజు చాలా అధికంగా కనిపిస్తోంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ప్రధానంగా వృత్తిపరంగా ఉండేటటువంటి వ్యాపారం చేసుకునేటటువంటి దాంట్లో వస్త్ర వ్యాపారం చేసేటటువంటి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనడంలో అతిశయోక్తి మాట లేదు. అలాగే ఈరోజు పై అధికారులతోటి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉన్నటువంటి వారికి స్నేహ వాతావరణం ఏర్పడుతుంది. సాటి ఉద్యోగులు సహచరులు కూడా అన్ని విధాల సహకారం పరిపూర్తిగా అందిస్తారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలోనూ కూడా స్త్రీలకు ప్రధానంగా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం, శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యులందరూ కూడా పరిపూర్తి సౌఖ్యాన్ని సహకారాన్ని అందించేటటువంటి అవకాశం ఈరోజు చాలా అధికంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా చదువు మీద ఆసక్తి పెరగడం, అనుకూలతలు ఏర్పడడం జరుగుతాయి. మొత్తం మీద ఈరోజు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, పైన ఉదాహరించినటువంటి సమస్త శుభ ఫలితాలను మీరు పొందడానికి అంగారక కవచాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయంలో రాహుకాల సమయానికి సంబంధించినటువంటి సమయంలో కానీ, లేదా ఉదయకాలం 5:30 నుంచి 6:30 మధ్యకాలంలో కానీ ప్రధానంగా విశేషమైనటువంటి విధంగా లలిత త్రిశతి నామాలతో కానీ, లలిత అష్టోత్తరంతో కానీ, లేదా లక్ష్మీ అష్టోత్తరంతో కానీ కుంకుమార్చన చేయించుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వలన సర్వ విధాలా కూడా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయుర ఆరోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.